హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే మునగాకు కారపొడిని సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రోజు ఒక స్పూను ఈ కారపొడితో తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మునగాకు కారపొడిని తయారు చేసుకోవటానికి ముందుగా మునగాకుని ఇలా శుభ్రంగా ఒలుచుకొని వాటర్లో వేసి కడిగి ఒక 4-5 గంటల పాటు ఫ్యాన్ కింద తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలండి. లేదంటే ముందు రోజు నైట్ ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని మరుసటి రోజు చేసుకున్నా సరిపోతుంది. తడి ఉంది అంటే మునగాకు కారపొడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు, త్వరగా పాడైపోతుంది. ఇలా రెడీ చేసుకున్న మునగాకుని మీరు ఒక కప్పు సహాయంతో కొలుచుకొని తీసుకున్నారంటే మిగిలిన వాటన్నింటినీ పర్ఫెక్ట్ కొలతలతో రెడీ చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా వేసుకొనైనా చేసుకోవచ్చండి. నేను తీసుకున్న కప్పుతో 3 కప్పుల మునగాకును తీసుకొని ఈ కారపొడిని తయారు చేస్తున్నాను. ఇలా తీసుకున్న మునగాకునంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కారపొడి కోసం రెడీగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న 3 కప్పుల మునగాకుకి 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. లేదంటే మెజరింగ్ కప్పుతో ఒక 1/4 కప్పు పల్లీలు వేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలి. మనం 3 కప్పుల మునగాకు తీసుకున్నాం కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే పప్పులు అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిలో ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని నువ్వులు కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పప్పులు అనేవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. పప్పులు మాడిపోతే కారపొడి టేస్ట్ మారిపోతుంది. తర్వాత ఇదే కడాయిలోకి ఒక 20-25 ఎండుమిరపకాయలను వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని ఈ ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలోకి 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న మునగాకును వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు మంటను సిమ్ టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మునగాకును ఫ్రై చేసుకోవాలి. మునగాకును ఫ్రై చేసుకోవటానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 4-5 రెమ్మల కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఈ కారపొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మునగాకులోని తేమ మొత్తం పోయేంత వరకు డ్రైగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా ఈ ఆకును చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పప్పులన్నింటినీ వేసుకొని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి. అన్నింటినీ ఒకేసారి మెత్తగా మిక్సీ పట్టకుండా ఇలా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకొని తీసుకున్నామంటే కారపొడి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అన్నింటినీ ఒకేసారి వేసి పట్టుకోకుండా ఇలా నేను చూపించిన విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని మిక్సీ పట్టుకుంటే కారపొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 చిన్నుల్లిపాయల్ని ఇలా పొట్టుతో సహా వేసుకున్నా సరిపోతుంది. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్స్ కల్లుప్పును వేసుకుంటున్నాను. లేదంటే మీరు సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మునగాకును వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలండి. 1-2 సార్లు పల్సిస్తూ మిక్సీ పట్టుకున్నామంటే కారపొడి అనేది మెత్తగా మెదిగిపోతుంది. ఇలా కొంచెం కారపొడి మెదిగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకున్నారంటే కారపొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తినేటప్పుడు కొంచెం పుల్లపుల్లంగా కారకారంగా ఉంటూ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ చింతపండు వద్దు అనుకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు, కానీ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న కారపొడిని అంతటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 1 నుంచి 2 నెలల పాటు నిలవ ఉంటుంది.
వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తిన్నారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.